నిన్న నాకు ఒక కమెంట్ వచ్చింది. నిన్న మేము కృష్ణా గోదావరి జలాలపైన చంద్రబాబు నాయుడు గారి వర్జన్ మీద మనం మాట్లాడినాం కదా. కమెంట్ వచ్చింది. అంటే చాలా టైం తీసుకొని తెల్లవారుజామున రాసి నేను 4 o'clock లేచిన 4 hours బిఫోర్ ఎడిటెడ్ అని ఉంది చూడట పైన. అంటే పాపం 12 గంటలకో 1 గంటకో రాసి ఉంటారు. వారి పేరు ఎస్ వీరవల్లి అంట. నాకు నవ్వొచ్చింది. అయితే ఒకసారి చదువుదాం. నువ్వు చెప్పు. సో కాల్డ్ కాళేశ్వరం is a kind of lift irrigation project, but whereas Polavaram is completely a dam based project which is built on a deep permeable riverbed sand requiring an extreme diaphragm cut-off wall, unlike Kaleshwaram. Also, the project is getting delayed due to the geology, resettlement, funding, interstate issues and scale. ఇంకా నీ విషయానికి వస్తే నాకు సానా నాలెడ్జ్ ఉన్నదని చెప్పి ఉరులుతున్నావు. మరి నీకు పోలవరానికి కాళేశ్వరానికి ఉన్న తేడా తెలియదా? పోలవరం ప్రాజెక్టుకు ఒక మహానది ప్రవాహాన్ని మారుస్తున్నది. మరి కాళేశ్వరం ఎత్తిపోసుడే కదా. అసలు ఆ రెండు ప్రాజెక్ట్స్ని ఎలా కంపేర్ చేస్తావు? కేసీఆర్ కంప్లీట్గా 9.5 years సీఎంగా ఉన్నాడు కాబట్టి నువ్వు గొప్పగా చెబుతున్నావు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కట్టగలిగాడు. అఫ్ కోర్స్ ఆ మహా గొప్ప ప్రాజెక్ట్కి ఇప్పుడు బొక్కలు పడినాయి. అది వేరే విషయం. ఇక పోలవరం విషయానికి వస్తే మీ దరిద్రానికే 2014-19 టెన్యూర్లో మోడీ తాత ముక్కువాపుగాడు అండ్ మా జలగగాడు విడివిడిగా కలిసి ఆడిన రాజకీయానికి బలయ్యాం. మా దరిద్రం ఇంకా తగలబడి 2019లో మీ వాపుగాడు అదే మీ బాపుగాడు సహాయంతో 420 జలగగాడిని గెలిపించుకున్నాం. అయినా అన్నయ్య సంగతి తెలిసిందేగా. పోలవరాన్ని పూర్తిగా పడుకోబెట్టాడు. ఇకపోతే వర్షాకాలంలో వరదల వల్ల అక్కడ కొన్ని నెలల పాటు పని జరగదు. ఇన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ డిలే అవుతున్నది. ఇవన్నీ కూడా నీకు తెలుసు. కానీ నీలో ఉన్న సూడో మేధావికి ఒప్పుకోవడం కష్టంలే. థ్యాంక్ యూ నన్ను సూడో మేధావి అని అన్నందుకు. యు ఆర్ ఎ ఫుల్ మేధావి. ఓరల్గా మీ తాగుబోతు వాపుగాడు కేసీఆర్ గారిని మీ తాగుబోతు వాపుడుగాడు కట్టిన కాళేశ్వరానికి మీ పోలవరానికి చాలా తేడా ఉన్నదిరా అబ్బాయి. సింపుల్గా చెప్పాలనంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. నేను గదే చెప్పిన మళ్ళా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడానని నేను చెప్తా. పిలిగడం బొలిగాలకి ఎత్తెత్తుందని అనేది మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇంకో 2 yearsలో ప్రాజెక్ట్ పూర్తి అవుద్ది హోప్ఫుల్లీ. ఈ హోప్ఫుల్లీ అనే ఒక్క మాట చాలు. మీ బతుకులకున్న అతుకులు, మీ బానిస బతుకులు. ఇది నేను అందరి ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తలేను. నీ అసుంటి బానిస బతుకులకు అంకితం చేస్తున్నా ఈ హోప్ఫుల్లీ. అందుచేత అప్పటి వరకు అతిగా ఆవేశపడకుండా కొంచెం రిలాక్స్ అవ్వు. హెల్త్కి మంచిది. రిలాక్స్డ్ అయినా ఇప్పుడు వద్దామా? ఓకే. ఏంటి నా వల్లే అని చెప్పుకోవద్దా? బరాబర్ చెప్పుకుంటాడు రా. నువ్వు నన్ను అంటావా? నేను కూడా అంటా ఇప్పుడు. ఎందుకంటే హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తొచ్చే రోజుల నుంచి హైదరాబాద్ అంటే టెక్ సిటీ, ముఖ్యంగా హైటెక్ సిటీ అనే బ్రాండ్ ఆయన వల్లే వచ్చింది. ఆ హైటెక్స్కి ఒక ఐఎస్బి, మైక్రోసాఫ్ట్, ఒక నల్సార్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్. అంతేకాదు అంతెందుకు మన దేశానికి కరోనా టైంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసే జినోమ్ వ్యాలీ, ORR, RGIA ఇవన్నీ ఆయన చేసినవే. అసలు సైబరాబాద్ అనే ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసిందే ఆయనే కదా. ఇవాళ టెక్ ఎక్స్పోర్ట్స్ వల్ల వస్తున్న ఇన్కమే కదా తెలంగాణకు మేజర్ ఇన్కమ్. నీలాంటి కుక్కమూతి పిందెలు ఎంత బొరిగినా హైదరాబాద్ మీద నుంచి ఆయన క్రియేట్ చేసిన ఇమేజ్ని జరపలేరు. ఈ విషయాన్ని మీ వాపుగాడి కొడుకు రకుల్ రావు గారు మీడియా ముందుకు కూడా ఒప్పుకున్నాడు, అసెంబ్లీలో కూడా ఒప్పుకున్నాడు. ఇంకొకటి, సిబిఎన్తో డిబేట్ చేస్తావా? ఆయన నీతో డిబేట్కి రావాలా? పోరారే అంటే రాడాను ఒప్పుకున్నాడు. లేదు కదా జిగర్లేదాం ఒప్పుకున్నావు కదా. మీ నాయుడు ఉన్నాడు కదా 5 సంవత్సరాల అతిథి, పర్మనెంట్ ఓటర్. ఎవరి స్థాయి గొప్పది? మీ ఫ్రెండ్స్ కమెంట్ రూపంలో చెప్పుర్రి. ఏ ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల అతిథి. గిరీష్ గారు పర్మనెంట్, చంటిగాడు లోకల్ వస్తున్నా, వీరవల్లి వస్తున్నా. నీకు అంత స్థాయి లేదు. నేను ఎప్పుడు ఉందానన్నా? నువ్వు ఇంత పెద్దగా రాసినాను అంటే నా స్థాయి ఏందని అనేది నీకే తెలుసు. బ్రహ్మానందం గారు ఒక మాట అంటారు, అన్నా నీ వెనుక ఇంతమంది మాట్లాడుతున్నారంటే నువ్వు ఎంత ముంగడికి పోయినావు అని. నేను అదే ఎగ్జాంపుల్ నీకు ఇస్తున్నా. నీలాంటి
ఏంటది అవారగాళ్ళందరినీ సవాల్కి రెస్పాండ్ అయ్యే టైం ఆయనకు లేదులే. నువ్వు అయినావు కదా, నువ్వు ఆయన గొంతు వేయని నాకు తెలుసు, నీకు దగ్గరుండి రాపిచ్చిండి అని తెలుసు, లేకపోతే నీకు ఇంత టాలెంట్ ఉండదని నాకు తెలుసు. ఇన్ని రోజులు మాట్లాడినప్పుడు నీకు రాలేని ఆవేశము ఈ రోజు వచ్చింది అని అంటే పిల్లిగడ్డానికి ఈ పిచ్చుక బ్రహ్మాస్త్రానికి ఉన్న ఇంటర్లింక్ అనేది నాకు అర్థమైంది. సో లెట్ us డిస్కస్ అబౌట్, దాని తర్వాత నన్ను తిట్టినే ఉన్నాయి. బై ద వే వాళ్ళు ఎవరు నన్ను తిట్టే పర్సనల్ కదా బ్రదర్. లెట్ us డిస్కస్ అబౌట్ కాళేశ్వరం అండ్ పోలవరం. వెరీ గుడ్ సబ్జెక్టా. ఫస్ట్ క్వశ్చన్ వీరవల్లి మీకే. ఎస్, ప్రాజెక్ట్స్ ఆర్ డిఫరెంట్. గిరీష్ గారు డిఫరెంట్, వీరవల్లి కూడా డిఫరెంట్. నేను ఎప్పుడన్నా కాళేశ్వరం పోలవరం ఒకటే అని చెప్పినా? నేనేమన్నా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు, అతి కష్టమైన ప్రాజెక్టు మా వాడు కంప్లీట్ చేసిండు అని అన్నా. పోలవరం మీరు ఇంకా నడుపుతూనే ఉన్నారు కదా అని అన్నా. నేను ఎప్పుడన్నా ఒక్కటని అన్నానా? సో మీ అజంప్షన్స్కి నేను ఆన్సర్ ఇవ్వాలనంటే అది మీ నాయుడు గారినే అడగాల, నాయుడు గారినే అడగాల. ఫస్ట్ పోలవరం అనేది కాళేశ్వరం ఎప్పుడు ఒకటి కాదు. ఏది సేమ్ తెలుసా వలి గారు? ఏది సేమ్ తెలుసా? గవర్నెన్స్ అకౌంటబిలిటీ అని అనేది సేమా కాదా? గవర్నెన్స్ అకౌంటబిలిటీ అనేది సేల్. ఇప్పుడు డైరెక్ట్ అప్ ఫ్రంట్కి వద్దాం. పోలవరము కాళేశ్వరము ఐడెంటికల్ స్ట్రక్చర్స్ కావు నాకు తెలుసు. బట్ ఆర్గ్యుమెంట్ ఏందనంటే పబ్లిక్ మనీ కామన్ కదా, అకౌంటబిలిటీ కామన్ కదా, టైమ్ లైన్స్, ఆడిట్స్, సత్యం, నిజం కామన్ కదా. స్క్రూటినీ కాళేశ్వరం ఎస్కేప్ అయితలేదు. ఇలా దాని మీద జ్యుడిషియల్ రివ్యూలు కూడా నడిచినాయి. ప్రాజెక్ట్ ఏది పెద్దది అనే దానికంటే జియాలజికల్గా ఏది హార్డర్ అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి కదా. అది డిసైడ్ చేస్తున్న తరుణంలో పోలవరం కాళేశ్వరం డిఫరెంట్ డెమోగ్రఫీలలో, ఆ డెమోగ్రఫీ అని అనొద్దు కానీ డిఫరెంట్ జాగ్రఫీలలో నడుస్తున్న ప్రాజెక్టులు. ఎంత క్రిటికాలిటీ ఉన్నదన్నది నేను టెక్నికల్ కాన్సెప్ట్ పోతలేండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అగైన్ ఏ డిఫరెంట్ డిబేట్లకు వెళ్ళిపోతాం మనం. నేనేమంటున్నానంటే రియాలిటీ చెక్లల్లో పోలవరం అనేది మన ఈసీఆర్ఎఫ్ డ్యాము, డయాఫ్రామ్ వాళ్ళు, కాఫర్ డ్యామ్లు, కాళేశ్వరానికి కాఫర్ డ్యామ్లు, కాళేశ్వరానికి బ్యారేజులు, పంపులు, కెనాళ్ళు అంటే ఇది కంప్లీట్గా ఒక సబ్జెక్టు, ఇది కంప్లీట్గా ఒక సబ్జెక్టు. నేనేమన్నా నా విషయంలో నీకు అంతరార్థం అర్థం కాలేదేమో వలి గారు. నేనేమన్నా గవర్నమెంట్ అకౌంటబిలిటీ అనేది ఉంటుంది కదా మామ, ఒకటి ఉంటుందా ఉండదా? టైమ్ లైన్స్ అనేది ఉంటుంది కదా, ఆడిట్లు అనేది ఉంటుంది కదా, పంచాయతీలు అనేది ఉంటుంది కదా. ఇవన్నీ ఏం లేవు. పోలవరం డ్యామ్ హెడ్ వర్క్ల సిస్టము, సిపిహెచ్ కంట్రోలు, ఫౌండేషను, దాని తర్వాత డైఫ్రామ్ కట్ ఆఫ్ వాల్వ్లు, కాఫర్ డ్యాములు, కాళేశ్వరంలో లిఫ్ట్ ఇరిగేషన్ నెట్వర్కులు, బ్యారేజులు, మ్యాసివ్ పంపింగ్లు. ఈ రెండిటికి కామన్ ఏంది తెలుసా? ఇంజనీరింగ్ డైలిజెన్స్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోలు, డ్యామ్ సేఫ్టీ. ఇవి రెండిటికి కామనే. వీటి మీద మాట్లాడినా నేను. అయితే ఇప్పుడు పోలవరం ఏంది, కాళేశ్వరం ఏంది అని అంటే కాళేశ్వరము ఏదో 6 మీటర్లకు ఎత్తలే వలిగారు, 650 మీటర్లకు ఎత్తింది. పంపులను తుల్లు పంపులు అనలే, చిన్న మోటార్ పంపులు అనలే, వాటిని ఏమనన్నారు తెలుసా? బాహుబలి పంపులు అని అన్నారు. ఏమనన్నారు? బాహుబలి పంపులు అన్నారు. ఎందుకు? 650 మీటర్లకు ఎత్తుతుంది. నీటి మట్టాన్ని నీల మట్టం నుంచి 650 మీటర్లకు ఎత్తాలని అంటే పోరగల మజాక్ కాదు. నీకెన్ని ఛాలెంజెస్ ఉన్నాయో పోలవరంలా ఈక్వలీ కంపారబుల్లీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఛాలెంజెస్ శ్రీవల్లి గారు, వీరవల్యము. అయితే నేను ఎక్కడ కూడా అసభ్యంగా ఎవరిని మాట్లాడలే. నిన్న మాట్లాడినప్పుడు కూడా అందరినీ గారు అనే సంబోధించిన. కాకపోతే మీ నల్లి రాజకీయాలకు, నల్లముఖపు రాజకీయాలకు, వెన్నుపోటు రాజకీయాలకు నిదర్శనమే మీ లాంగ్వేజ్. మోదీ గారిని వాపుగాడు, పూర్వ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ని జలగగాడు, తెలంగాణ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రిని తాగుబోతు, బలుపుగాడు, వాపుగాడు. ఇది మీ సంస్కృతి. మాటలు రాక, చేతలు రాక, సబ్జెక్ట్ మీద అవగాహన లేక మాట్లాడే బూతు మాటలు. వలిగారు మీకే చెప్తున్నా, ఇది మీరు వింటున్నారని చెప్పి నేను భావిస్తున్నా. పోలవరం కోర్ టెక్నికల్ వల్నరబిలిటీలు తీసుకొని చూస్తే ఒప్పుకుంటా, డీప్ అలువిలియల్ సాయిల్స్ ఉన్నాయి, పర్మియబుల్ ఫౌండేషన్స్ కన్సర్న్స్ ఉన్నాయి, ఫ్లడ్ రిస్క్ ఎక్కువ ఉన్నది, డయాఫ్రామ్ వాల్ ఉన్నది, మిషన్ క్రిటికల్. నేను కాదని అంటలేను. పోలవరం జియాలజీ కూడా రిస్క్లలో ఉన్నది, నేను కాదని అంటలేను. మన ఫ్లడ్ స్ట్రాటా తీసుకోండి, ఫ్లడ్ సీజన్స్ తీసుకోండి, డిపెండెన్సీ తీసుకోండి, టెంపరీ వర్కులు తీసుకోండి, నేను కాదని అంటలేను. కాళేశ్వరానికి కూడా కోర్ వల్నరబిలిటీ ఉన్నది. బ్యారేజ్ ఫౌండేషన్ పొరగల మజాక, జియో ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్లు, ఎన్ఎస్డిఏ కమిటీలు, మేడిగడ్డ అక్టోబర్ 2023 రిపోర్ట్లు చూసిర్రు. అది కూలిపోయిందిలే. నీలాంటి సూడో మీద అవి మాట్లాడాడు. మేడిగడ్డ మీద నేను మాట్లాడలేదా? ఎలక్షన్ల ముందు నేను మాట్లాడలేదా? ఉత్కారేసిన నేను మేడిగడ్డ పైన. బట్ నేనేమన్నా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఆర్ టెక్నికల్ ల్యాప్సెస్ ఆర్ నాట్ కరప్షన్. ది కరెంట్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ టు ప్రొవైడ్
valid evidences to prove corruption in that record. And the same government of Telangana has promised the people of Telangana that they will put the responsible guys or the irresponsible guys behind the bars before the elections, which they failed to do so even today. ఇప్పటిదాకా కూడా ఒక్క కేసు కూడా నిరూపించలేకపోయారు జుడిషియల్ కమిటీలు పెట్టి కూడా. ఆ ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ కూడా మళ్ళీ జుడిషియరీ ఛాలెంజ్కి ఆస్కారం ఉన్నది. అండ్ మోర్ ఓవర్ అది ఎక్కడ కూడా కరప్షన్ జరిగిందని ఎడ మాట్లాడతలేదు. అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ని కరప్షన్ ఎట్లా అంటారు? నా ఫ్లిప్పింగ్ ది లెన్స్ ఆన్ కాళేశ్వరం, బ్యారేజ్ ఫౌండేషన్లు, ఇన్వెస్టిగేషన్లు, డిజైన్ చాయిస్లు, ఆపరేషన్ లోడింగ్లు, ఎన్ఎస్డిఏ కమిటీలు. ఇది కంపారిజన్ కాదు కాళేశ్వరానికి పోలవరంకి. కంపారిజన్ ఏంది తెలుసా? టైం, మనీ, రిజల్ట్స్. నీ టైం పెరుగుతున్న కొద్దీ నీ కాస్ట్ పెరుగుతుంటుంది. అంటే మనీ మీద టైం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనీ ఆర్ మనీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం, వైసా వర్సా. ఇఫ్ టైమ్ అండ్ మనీ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్, ఆబ్వియస్లీ రిజల్ట్స్ ఆర్ పోతూనే ఉన్నది. అది డిఫరెంట్ స్టేజెస్ అని అంటే డౌట్స్ క్వశ్చన్స్ కాదు, సేమ్ అని కాదు. గిరీష్కి వీరవల్లికి కూడా డిఫరెన్స్ ఉంటుంది, ఇద్దరు సేమ్ కాదు. ఐడియాలజీ సేమ్ ఉండొచ్చు, ఐడియాలజీ డిఫరెంట్ ఉండొచ్చు. అవుట్కమ్స్ మాట్లాడుతున్న బ్రదర్ ఆర్ మేడం, సార్ మెజరబుల్స్ మాట్లాడుతున్న మేడం ఆర్ సార్, టు ఈక్వేట్ రెస్పాన్సిబిలిటీ. ఏమై డేటా దా మాట్లాడదాం ఇప్పుడు. నేషనల్ ప్రాజెక్ట్ జాతీయ హోదా తీసుకున్నారు మీరు పోలవరానికి. జాతీయ హోదా అని అంటే నేను కూడా రూపాయి కడుతున్నా మీ ప్రాజెక్ట్కి. జాతీయ హోదా తీసుకొని లెక్కలేవి అని అడిగితే నన్నే అడుగుతావా అననే తిక్క బయట పెట్టిండు మీ నాయుడు గారు. వెనకటికి క్వశ్చన్లు అడగొద్దు. అమరావతికి నీ పైసలు అడిగినావు, ఏడ ఖర్చు పెట్టినావు బాబయ్యా అని అంటే ఐ విల్ గివ్ ఏ ప్రజెంటేషన్. గ్రాఫిక్స్లకైనా ఎప్పుడు బయటికి రాలే సారు. ప్రాబ్లం ఆడ. మళ్ళీ నిజంగానే అంత సొక్కమైన సక్కదనం అయితే నల్సారు, ఐఎస్బి ఇవన్నీ తెచ్చినాక కూడా ఒకటే పక్షాన గుడ్డి గుర్రాలకు కంతలు కట్టినట్టు ఇదే ఆలోచిస్తున్నావు. మళ్ళీ రాష్ట్రం అంటే కేవలం నల్సారేనా? రాష్ట్రం అంటే కేవలం ఐటీయేనా? రాష్ట్రం అంటే కేవలం మైక్రోసాఫ్టేనా? మళ్ళీ మ్యాక్రో ఎకనామిక్స్ ఏడదాకా పోతుంది శ్రీ వీరవల్లి గారు. వెన్ ఐ క్వశ్చన్ దిస్, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆన్ ఎ సబ్జెక్ట్ విచ్ యూ హ్యావ్ టు నరేట్ టు మీ. ఏందనంటే రైతులు ఎందుకు సంతోషంగా లేకుండే బాబుగారి పీరియడ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? పంటలు ఎందుకు సస్యశ్యామలం కాలే బాబుగారి హయాంలా? ఎందుకు ప్రొటెస్ట్లు అయినాయి? సరే, అంత సుపరిపాలన అందించిన బాబుగారికి నేను ఇంకా ఆయన ముఖ్యమంత్రి ఎట్లయిండో నేను ఇంకా అడిగి రాలే. అది లాస్ట్కు మీరు మాట్లాడిరు కింద అవుట్డేటెడ్ సబ్జెక్ట్ అని రాసిండ్రు. బట్ నేనేమంటున్నా, ఆయన ముఖ్యమంత్రి అయినాకనే తీసుకున్నా. ముఖ్యమంత్రి అయినాక ఇంత పరిపాలన, ఇంత సుపరిపాలన, ఇంత చక్కదనం అందించిన గౌరవనీయ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అంత ఓటమి పాలెందుకు అయిండ్రా రాజశేఖర రెడ్డి గారి చేతిలో? ఏడనో ఒక దగ్గర అసంతృప్తి ఉండే కదా. ఆ అసంతృప్తి గవర్నమెంట్ ఉద్యోగులస్తులను అడుగు చెప్తారు, గవర్నమెంట్ టీచర్లను అడుగు చెప్తారు, పండించే రైతులను అడుగు చెప్తారు. ఒకటే దగ్గర ఇది ఎట్లుంటుంది అని అంటే, ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ ఆడాలంటే నువ్వు దగ్గర ఒక ఆల్రౌండర్ మంచిగా ఉండాలి. నేను కేవలం బ్యాట్స్మెన్ అంటే నన్ను నడవది. నేషనల్ ప్రాజెక్ట్ ఉండే, మళ్ళీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దీని మీద ఏం మాట్లాడతారు? పీపీఏ మోడలే కదా, మళ్ళీ ఏం మాట్లాడతారు? యూనియన్ కంట్రోల్ ఉండే కదా, ఓవర్ సైట్ ఏమైంది మళ్ళీ ఇప్పటిదాకా? సరే, కట్టిన దానికి ఏమైంది అని అంటే కాగ్ లెన్స్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే అది రాసిన టేబుల్ వేసుకొని వచ్చిన మీకోసం. కాగ్ ఏమని మాట్లాడుతుంది అంటే, కాగ్ ఏమని చేసిందనంటే, పోలవరం ఆడిట్లు చేస్తే కాస్ట్ ఎస్కలేషన్స్లు, ఆర్ఎన్ఆర్ డిస్ప్యూట్లు, రివార్డ్ అండ్ రికగ్నిషన్ డిస్ప్యూట్లు, డాక్యుమెంట్ డ్రైవర్సు, సెంటర్ ఫండ్స్ని మిస్యూజ్ చేసిర్రు అని చెప్పి కాగ్ చెప్తున్నది. మళ్ళీ ఇప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ ముఖ్యమంత్రిని అడగాల, లేదా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన కొత్త ముఖ్యమంత్రిని అడగాల, లేదా ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయినాక కొత్త ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల మనోభావాలని గెలుచుకోలేని అసమర్థుడిని అడగాలనా? ఆ అసమర్థను కప్పిపూర్చే వచ్చిన జగన్ అడగాలనా? మీకు జలగమైన జగన్ అడగాలనా? ఎందుకంటే మీకు అనుకూలంగా లేకపోతే అందరు జలగాలే కదా. ఇక్కడ నేను జగన్ ఏమన్నా సపోర్ట్ చేసినా? నీళ్ళు మీకు వస్తలేవు, నాది పెడుమూతి ఏనన్ను, నీదేం మూతో చూసుకోమల్ల. నీకు సబ్జెక్టు మీద అవగాహన లేదు కాదు కదా, దూరం మాట కదా. నేను సూడో మేధానన్ను, ఆ సూడో మేధావి కానికి ప్రయత్నం చేస్తున్నా. ఎస్, ఐఎమ్ సూడో మేధావి. నీలక మాత్రం నేను ప్రిటెండ్ చేస్తలేను, బానిస బతుకులలో నేను లేను. నేను తీసుకుంటా ఇట్లాంటి కమెంట్లు. సబ్జెక్టు అని అన్నా కదా, మేము మమ్మల్ని తప్పు రాస్తే ఉత్కారేనరనన్నా, నువ్వు రాసినావు. ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే రాయి నాకు మీద మళ్ళా. కాగ్ ఏం చెప్పింది ఆడిట్ ట్రయల్లల్లా చూడుండ్రి. ఆడిట్ చేసినప్పుడు నేషనల్ ప్రాజెక్టులల్లా
ఎందుకు డిలేలు అయినాయి, ఎస్కలేషన్ ఏంది, ఏ రకంగా అయింది, ఆర్ఎన్ఆర్లు ఏమేమైంది, స్కోప్ అండ్ చేంజ్ ఏమైంది, ఇంటర్ స్టేట్ అబ్జెక్షన్స్ ఏముండే, ఏపీ లీడర్షిప్ని ఫండ్ డిమాండ్ చేస్తూనే ఉన్నది. కాకపోతే క్లోజింగ్ ఎగ్జిక్యూషన్ గ్యాప్ని క్లోజ్ చేయకుండా, స్క్రూటినీ గ్యాప్లను క్లోజ్ చేయకుండా పైసా 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 నేను తయారై వచ్చినట్టు నడుస్తుందా? మీ బాబు గారి ఘనకార్యం చెప్పాలనంటే వీరవల్లి గారు, పోలవరం కంప్లీట్ అయిందా? మీరే అన్నారు 2 సంవత్సరాలలో హోప్ఫుల్లీ. ఏమన్నారబ్బా? హోప్ఫుల్లీ అంటే కంప్లీట్ కాలే, 2 సంవత్సరాలలో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ కాని ప్రాజెక్ట్కి ప్రపోజ్డ్ మళ్ళీ బొల్లపల్లి పెడతాడట. బొల్లపల్లి పెట్టి ఆడికేని ఈకో సెన్సిటివ్ జోన్లకేని బనకచెర్ల కొడతాడట. మీ బాబు కన్నా సిగ్గుండాలా? మీ బాబు బానిస అయినందుకు నీకన్నా సిగ్గుండాలా? కంప్లీట్ కాని ప్రాజెక్ట్కి మళ్ళీ ఒక డిపిఆర్ పెట్టి దానికి 53,000 కోట్ల నుంచి 83,000 కోట్ల దాకా ప్రాజెక్ట్ డిజైన్ చేసి బనకచెర్ల అని పేరు పెట్టి తెలంగాణను, ఆంధ్రాను, ఇటు ఆంధ్ర ప్రజలను, తెలంగాణ ప్రజలను బంక చేసింది మీ బాబు గారు రాజకీయం కదా. నేను అందుకే నిన్న పాట పాడినా, నాయుడు జీ జరా ధీరే చెల్లో డేటా గిరి యా డేటా గిరి. సమాజ్ అవుతుందా నీకు? వీరవల్లి గారు సమాజ్ అవుతుందా? సూడో మీద ఇవి చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయా? ప్రాజెక్ట్ కంప్లీట్ కానీ బనకచెర్లు అడుగుతున్నాడు మీయోడు. ఈ బద్మాష్ మాటలు కావా? తెలంగాణ వాటర్ది కోర్ మెసేజ్. నేను ఏది మాట్లాడినా కృష్ణా గోదావరి డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ బేస్ చేసుకొని మాట్లాడినా, సుప్రీంకోర్టు సైటేషన్స్ బేస్ చేసుకొని మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బేస్ చేసుకొని మాట్లాడినా, బచావా ట్రిబ్యునల్ బేస్ చేసుకొని మాట్లాడినా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పెసిఫికేషన్స్ని ఉద్దేశించి మాట్లాడినా, సెంట్రల్ వాటర్ కమిషన్ ఎక్స్పర్ట్స్ రివ్యూ, టెక్నికల్ రివ్యూస్ ఏమేమి ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడినా, వాటర్ థెఫ్ట్ అనేది ఏ రకంగా జరుగుతున్నది అనేది పేపర్ వర్క్ గురించి నేను మాట్లాడినా. ఎక్కడ కూడా నేను ఎమోషనల్గా ఉన్నానా? నేనేమన్నా మీకు అర్థం కాంది మీ బానిస బతుకులకు నేనేమన్నా తెలుసా? ఇది సుప్రీంకోర్టు కూడా అదే అన్నది, మీరు కూర్చొని చర్చించుకుంటే అయిపోతుంది కదా అని అన్నారు. నేను ఆంధ్ర రాష్ట్రానికి వాటర్ ఎక్కడ రావద్దు ఇవ్వద్దు అని చెప్పి మాట్లాడలే. న్యాయమైన పద్ధతిలో కొన్ని సంవత్సరాలు మనం పెట్టుకొని, ఇప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు, ఇప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు ఇది వాటర్ పాలసీ పెట్టుకుందాం. ఎదుగుతున్న జనాభా, పెరుగుతున్న జనాభా, ఎదుగుతున్న డెమోగ్రఫీ ఎక్సెట్రా గ్రాఫిక్స్ కాదు, ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి పేపర్ మీద పెట్టి దాన్ని డిజైన్ చేసి ట్రిబ్యునల్ మీద కూర్చోబెట్టి సామరస్యంగా మీరు, మేము, కర్ణాటక వీళ్ళందరం మహారాష్ట్ర కూర్చొని నీళ్లు మనయి మన మనుగడకు ఉపయోగించుకుందాం. రేపు ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం అవుతున్నది, పెరుగుతున్నది, ప్రాజెక్టులు వస్తున్నాయి, రావాలా, పెరగాల, సంతోషంగా ఉండాలా, సంతోషమైన వాతావరణంలో అందరం సంతోషంగా ఉండాలా, డిస్కస్ చేద్దామంటే మీ వాడికి ఆగదే, తడిసిపోతుంటుంది. బనకచెర్ల మీద ఆగంగానే నల్లమల్ల ఆన్ తీసుకొని వచ్చిండు. సూడో మీద ఎవరండి? నాలెడ్జ్ సిటీ పెట్టిండ్రు కదా, అదే నాలెడ్జ్ సిటీలో చదువుకున్నా నేను క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన కదా. నల్సార్ కట్టిండు, ఐఎస్బి కట్టిండు, మైక్రోసాఫ్ట్ కట్టిండు. కట్టకపోతే ఏం చేస్తాడు? మళ్ళీ గెలిపించుకున్నది ఆయన భజన చేయనికనా? బాబు నామము రమ్యమైనది నాయుడు నామము పాడనికే తెచ్చినామా? కాదు కదా. సేవకుడు, గవర్నమెంట్ సర్వెంటు బాబు గారు. ఆ కాడికి వస్తే కేసీఆర్ గారు కూడా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా. అందుకే నా దేశ ప్రధాన సేవకుడు అని అన్నాడు. దాని తర్వాత ఏమని అన్నాడురా? ఇలా 2019లో మీ వాపుకాడు ప్రధానమంత్రిని, ఎంత ధైర్యం ఉంటే మాట్లాడుతావు నువ్వు ఇట్లాంటి మాటలు ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్కి? ఇంతగానం నేను ఇప్పుడు నీ సబ్జెక్టివ్ రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నా. నీ దాంట్లో ఒక సబ్జెక్టివ్ రిఫరెన్స్ ఉందా? ఒక కేసు సైటేషన్ ఉందా? ఏపీఆర్ రీఆర్గనైజేషన్ తత్వం తెలుసా? ఒక బాబు బానిసవు తప్ప, పేడ్ ఆర్టిస్ట్ లెక్క మాట్లాడారు తప్ప, సబ్జెక్టు ఏమైనా మాట్లాడినావో? నేను పెట్టింది ప్రతి డేటా పెట్టి మాట్లాడినా. మే హ్యావ్ ఎ కర్జరీ వ్యూ వన్స్ అగైన్. వీరవల్లి, వాట్ ఎవర్ ఇస్ ది వల్లి. వాపుగాడు మోదీ గారితో జగన్ చేతులు కలిపి బాబు గారిని ఓడగొట్టినరా? మీ పరిపాలన అంత చక్కదనం ఉంటే, మీ సుపరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంత నచ్చినుంటే బాబు గారిని గెలిపించుకునేటోళ్ళుగా. అంటే మేము ఇన్వాల్వ్ అయితే ఓడిపోయిందా? అట్లా మాట్లాడితే ఈసారి ఎందుకు వచ్చిండు? కాళ్ళ బేరానికి వచ్చిండు ఎందుకు? మళ్ళీ కూటమి ఎందుకు వచ్చిండ్రు అని అడుగుతా. ఇక్కడ ప్రాంతీయవాదం మీరు రెచ్చగొడుతున్నారు అనవసరంగా. పక్కకు పెడదాం ప్రాంతీయవాదాన్ని, సబ్జెక్టు రిఫరెన్స్లో పోదాం. పొలిటికల్ అకౌంటబిలిటీ మీద జరసేపు మాట్లాడతాం. నేషనల్ ప్రాజెక్టులను నేను ఎప్పుడు అబ్యూజ్ చేయలే, పోలవరాన్ని నేను అబ్యూజ్ చేయలే. నువ్వు అది కంప్లీట్ చేయకముందు బనకచెర్లకు వస్తానంటేనే నాకు మంటలేసింది. 21 కంపెనీలు ఉన్నాయి, గ్రీన్కో కంపెనీలు పోలవరం మన బనకచెర్ల మీద. వాటికి మేపనీకేనా? డేటా తీసి మాట్లాడదా? కుసుందా? పోతిరెడ్డిపాడు తీద్దామా? నెక్స్ట్ ఇప్పుడు నేను అదే చదువుతున్నా, తీస్తా. ఎట్లా పోతున్నాయో శ్రీశైలం కాడికేని నీళ్లు తీద్దాం, దాని మీద మాట్లాడితే ఇప్పుడు ముంగడికెళ్ళి తీయగా నవ్వంగానే అయిపోతుందా? నల్సార్ తెచ్చిండు, మైక్రోసాఫ్ట్ తెచ్చిండు, అది తెచ్చిండు, మా అమ్మకు వెన్నుపోటు పొడిచిండు. అది ఒడిసే తెచ్చిండు అని చెప్పాలి కదా. అయినా నా బుద్ధి తక్కువ. కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళతో మళ్ళీ మాట్లాడు, ఆ బానిసలకు నేను రెస్పాన్స్ ఇచ్చుడు. నేను ఎందుకు ఇచ్చినా తెలుసా? ప్రతిరోజు నేను ఒక మాట మాట్లాడతా, నేను తప్పు మాట్లాడితే తిప్పికొట్టుర్రి అని.
నువ్వేదో డేటా పెట్టి నన్ను సూడో మేధావని అన్నావు చూడు, ఆ ఈగోతో నేను రాలే. నువ్వు నా ప్రధానిని వాడు అని అన్నావు, ఒక గౌరవ ముఖ్యమంత్రిని తాగుబోతు అని చెప్పి మాట్లాడినావు, జలగా అని అన్నావు. కేవలం నీకు కనిపించేది నీ బాబే. నాకు బాబు కనబడతలేడు, జగన్ కనబడతలేడు, కేసీఆర్ కనబడతలేడు, రేవంత్ రెడ్డి కనబడతలేడు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కనబడతలేడు. నాకు భారత భూభాగం, భారత నేల కనబడుతున్నది. ఆ భారత నేలలో ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడాలనే ఒక తత్వం, తపస్సు, తపన నా లోపల ఒక జ్వాలై నా నాలుక మీదకి వస్తుంది. అది బలమై మాట్లాడుతుంది, రేపు బలగమై మీకు తిప్పి కొడుతుంది. ఇంకా మీ అడ్డమైన రాజకీయాలు మార్చకపోతే ఎగ్జిట్లు దర్వాజాలు బంద్ అయిపోతాయి. ఏడుకాడికి ఇక అందరు దర్వాజాలు అన్నీ బంద్ అయిపోతాయి. మీకు ఎగ్జిట్ రూట్ ఒక్కటి కూడా ఉండదు రాజకీయాలలో. వల్లి గారి కమెంట్కి జై.